తెలంగాణ ప్రభుత్వ రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల సమర్పణకు గడువు పెంచారు. ఈ నెల 14 వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్ నిరుద్యోగ యువతకు ప్రయోగం కల్పించేందుకు రూపొందించారు. ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన దశలను అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వారికి ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం లేదు. అయితే రేషన్ కార్డ్ లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేని వారు మీ సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ నంబర్ను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ లేకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. రేషన్ కార్డ్ లేకపోవడంతో చాలా మంది ఈ స్కీమ్కు దూరమయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2016 తర్వాత మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం ఆధారంగా తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు.